May the mothers and Sri Aurobindo's blessings be with us on the occasion of this new year. మాతా అరవింద ఆశీస్సులు మనతోనూ మన కుటుంబంతోనూ ఈ సంవత్సరం ఉండాలని ప్రార్థిద్దాము. 2024 was a difficult year for all of humanity. Let us invoke the blessings that this year will be a year of peace, prosperity and progress for all of humanity. Today's talk is about the subject finding our soul. మనము ఆధ్యాత్మిక మార్గానికి వచ్చినప్పుడు ఏ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చినా మనది ప్రైమరీ ఫోకస్ ఏంటంటే ఆత్మ సాక్షాత్కారము ఈ జన్మలో మనం పొందగలమా? Can we realize our soul? All spiritual paths talk about this. A few things first we need to understand. చాలా మంది మనకి ఈ జన్మలో ఎక్కడ సాధ్యపడుతుంది, మనం ఏదో చేసుకుంటూ పోదాం, ఏదో ఒక జన్మలో అవుతుంది అనే ధోరణిలో సెటిల్ అయిపోతాం మనం, పర్టికులర్లీ ఏజ్ వచ్చే కొద్దీ. But the divine is only as far away from us as we imagine him to be. మనకి దైవత్వానికి ఎంత దూరం ఉంది అంటే మనం ఎంత అనుకుంటే అంతే ఉంది. ఇంకో 10 జన్మల తర్వాత ఆత్మ సాక్షాత్కారం వస్తుందంటే 10 జన్మల తర్వాత వస్తుంది. లేదు, ఈ జన్మలో ఆత్మ సాక్షాత్కారం పొందాలి అనే దృక్పథంతో ఉంటే ఈ జన్మలో అది సాధ్యపడే అవకాశం కూడా ఉంది. మదర్ని ఒకసారి ఎవరు అడిగితే, మన సాంప్రదాయంలో సైకిక్ బీయింగ్ అంటాం కదా, ఆవిడ అన్నారు, మనం నిజంగా మనలో ఉన్న పూర్తి శక్తి సామర్థ్యాలను ఆత్మ సాక్షాత్కారం కోసం కనుక వినియోగిస్తే 6 నెలలో కూడా ఆత్మ సాక్షాత్కారం అవ్వచ్చు అన్నారు. Within 6 months. If you are vital and your mind and your entire being is oriented towards that goal, within 6 months you may be able to come in contact with the psychic being. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అంటే ముందు అసలు ఆత్మ గురించి కొద్దిగా తెలియాలి. ఆత్మ అనేది మనకి పాత సినిమాల్లో చూస్తే ఎవరైనా ఒక ఋషిపుంగవుడు దేహత్యాగం చేస్తే ఒక జ్యోతిలాగా వెళ్ళిపోతుంది. ఇది మనకి ఆత్మ అనేది. మనకి ఒక థర్డ్ పార్టీ అనేటట్టు ఉంటుంది అన్నమాట. సో నిజంగా ఇది వేరా, మనము వేరు ఆత్మ వేరా, లేకపోతే మనమే ఆత్మనా? ఈ వ్యత్యాసం కొద్దిగా తెలుసుకుంటే అసలు మనం ఎట్టెడుతున్నాము అనేది మనకు ఐడియా వస్తుంది. మనందరిలో చైతన్యం ఉన్నది. we all are conscious beings. This is something we are all aware. ఎప్పుడైతే ఈ చైతన్యము మన సహజ ప్రవృత్తి నుంచి నెమ్మదిగా మారి ఋషితత్వానికి దగ్గర అవుతుందో అప్పుడు మనం ఆత్మ సాక్షాత్కారానికి దగ్గరైనట్టు. ఇది మన మెయిన్ సూత్రం ఇవాళ టాక్కి. ఇది పట్టుకుంటే మిగతాదంతా అర్థమైపోతుంది. మళ్ళీ ఒకసారి అంటాను, మన చైతన్యము ఎప్పుడైతే మన సహజ ప్రకృతి నుంచి నెమ్మదిగా దూరానికి వెళ్ళి దైవ ప్రకృతికి దగ్గర అవుతుందో అప్పుడు మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇందాక అర్చన గారు చెప్పినట్టు దయచేసి ఇక్కడ మీరు దర్శనం చేసుకోవద్దు, సమాధి దగ్గర ప్రణామ్స్ చేసుకోండి. ఇందాక అర్చన గారు కూడా చెప్పారు, టాక్ ముందరలో ఇక్కడ ప్రణామ్స్ చేసుకోవచ్చు, టాక్ అయ్యేదాకా దయచేసి సమాధి దగ్గర మీరు ప్రణామ్స్ చేసుకోండి.
So you don't disturb other people who are here. So our consciousness, when it grows outside of our natural tendencies, మన బాహ్య ప్రకృతి, outer nature, as long as ఆ అవుటర్ నేచర్ నుంచి ఇన్నర్ నేచర్కి వెళ్తున్నామో మనం ఆత్మ సాక్షాత్కారానికి దగ్గర అవుతున్నట్టు. శ్రీ అరవిందుల మార్గంలో అవుటర్ నేచర్కి 3 విషయాలు చెప్పారు: ఫిజికల్, వైటల్ అండ్ మెంటల్. మన సాంప్రదాయబద్ధంగా మాట్లాడితే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము. ఇవన్నీ ఏమిటండి అంటే బేసికలీ అవర్ టెంపర్మెంట్, అవర్ నేచర్, our emotions, our feelings, our thoughts, our day-to-day life. This is our nature. ఈ నేచర్ మన బాహ్య ప్రకృతి. అక్కడి నుంచి ఆత్మకి దగ్గర అవ్వాలి. ఎట్లా అవ్వాలి? దాంట్లో శ్రీ అరవిందుల వారు చెప్పారు కదా, అవుటర్ నేచర్ ఏమో ఫిజికల్, వైటల్, మెంటల్. మరి ఆత్మ ఎక్కడో ఉంది. మరి ఎట్లాగండి దీనికి దానికి అంటే ఆయన 2 steps చెప్పారు. From outer nature, move to your inner nature. From inner nature, move to your psychic being. From outer nature, బాహ్య ప్రకృతి నుంచి అంతః చైతన్యం వైపుకి కొద్దిగా ప్రయాణం చేయండి. ఆ తర్వాత అది లోపలికి వెళ్ళే కొద్దీ మీరు అంతరాత్మని చేరుకుంటారు. ఇదే మార్గం మన ట్రెడిషనల్ సాంప్రదాయంలో కూడా చెప్పారు. మనం కొద్దిగా ఆలోచిస్తే ఇప్పుడు లలితా సహస్రనామం తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖం అవ్వాలి. బాహ్య చైతన్యంలో మనం బహిర్ముఖంగా ఉంటాం. ఏదో ట్రాఫిక్ ఉంటే ఇరిటేట్ అవుతూ ఉంటాం, ఎవరో ఏదైనా మాట అంటే కాస్త చూకుమంటుంది, బాధపడుతూ ఉంటాము, రియాక్షన్స్ ఇస్తూ ఉంటాము. బిజినెస్ సరిగ్గా వెళ్ళకపోతే 4 రోజులు నిద్ర పట్టదు, అబ్బాయి సరిగ్గా ఎడ్యుకేషన్ లేకపోతే బాధ వస్తుంది, కెరియర్ సరిగ్గా. దిస్ ఇస్ ఆల్ అవుటర్ నేచర్. మన గొడవ ఏంటంటే మన జీవితం అంతా బాహ్య చైతన్యంలో కొట్టుకుపోతూ ఉంటే మనం కూడా దాంతో పాటు కొట్టుకుపోతాం. అక్కడ మనకు వచ్చింది చిక్కు. బాహ్య చైతన్యంలో రజోగుణం, తమోగుణం, సత్వగుణం అని ఉంటాయి. ముఖ్యంగా మనం రజోగుణంతోనూ తమోగుణంతోనూ కాలం గడిపేస్తూ ఉంటాం. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి ఒక సిరీస్లో మనం బింజ్ వాచింగ్ చేస్తే అది పూర్తిగా రజోగుణంలో ఉన్నట్టు లెక్క. హడావిడిలో ఇటు పరిగెట్టి అటు పరిగెట్టి మనం ట్రెడిషనల్గా చెప్పేవి కొన్ని చాదస్తాలు అనుకుంటాం, కానీ 50 దాటిన తర్వాత ఆ చాదస్తాలని కొద్దిగా డీప్గా ఎగ్జామిన్ చేయడం ముఖ్యం. ఎందుకంటే 50 దాటిందంటే రన్వే ఎండ్ అయిపోతుందని అర్థం. ఇంకా టేక్ ఆఫ్ చేయకపోతే మళ్ళీ ల్యాండింగ్లోనే ఉండిపోతాం నెక్స్ట్ లైఫ్లో. సో కొద్దిగా పొద్దున్నే లేవడం, కొద్దిగా మెడిటేషన్ చేసుకోవడం, కొద్దిగా స్వాధ్యాయం చేసుకోవడం, ఇదంతా చెప్తారు. శ్రీ అరవిందుల వారు ఏమంటారంటే, at first the inner consciousness seems to be a dream and the outer consciousness the waking reality. Afterwards the inner consciousness becomes the reality and the outer is felt by many as a dream, superficial and external. The inner consciousness begins to be a place of deep peace, light, happiness, love, closeness to the divine or the presence of the divine, the mother. The outer, which has to be changed into its counterpart and instrument, that also must become full of peace, light and union with the divine. ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన సూత్రం శ్రీ అరవిందుల వారు చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే, మీ అంతఃచైతన్యంలో ఆల్రెడీ మీకు పీస్, సైలెన్స్, కంటెంట్మెంట్, లైట్, నాలెడ్జ్ ఇవన్నీ మీలో స్వతహాగా ఉన్నాయి. దే ఆర్ ఆల్రెడీ దేర్. మనం కొద్దిగా ప్రయత్నం చేస్తే ఆ లోపల ఉన్న ఈ దివ్య చైతన్యానికి సంబంధించిన ఈ ప్యాటర్న్స్ అన్నీ మనం బాహ్య చైతన్యంలోకి తీసుకురావచ్చు.
సింథసిస్ ఆఫ్ యోగాలో శ్రీ అరవిందుల వారు మొదటి చాప్టర్లోనే చెప్తారు, మన నిజమైన గురువు మన లోపలే ఉన్నాడు అని. దివ్యత్వం, దైవత్వం మన లోపలే ఉన్నాయి. ఏ రకంగా ఉన్నాయి? ఈ ప్రశాంతత, ఈ నిశ్శబ్దము, ఒక నిశ్చలత, ఈ గుణాలన్నీ మనలో ఉన్నాయి. కాకపోతే మనం మనలోకి వెళ్ళి మన లోతులలో వీటిని గుర్తించి వీటిలో మనం జీవించే ప్రయత్నము చేయట్లేదు. అదే చేయమంటున్నారు. ఇది ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సిన విద్య కాదు, ఆ విద్య మనలోనే ఉన్నది. ద హయ్యర్ కాన్షియస్నెస్ ఇస్ వెరీ మచ్ ఇన్సైడ్ ఆఫ్ us. ద ఇన్నర్ కాన్షియస్నెస్ ఇస్ ఫుల్ ఆఫ్ సైలెన్స్, పీస్, ప్రెజెన్స్, లైట్, నాలెడ్జ్, ఆనంద, పవర్. So 6-7 things here in those six. సో ఇవి మన లోపలే ఉన్నాయి. ఫస్ట్ రెండు, వాటిని బయటికి తీసుకొస్తే మన బాహ్య చైతన్యం మారిపోతుంది. ఇప్పుడు లోపల ఉందండి, మరి ఎట్లా పట్టుకోవాలండి వీటిని? దీనికి శ్రీ అరవింద వారు 2 మార్గాలు చెప్పారు. ఒకటేమంటారంటే, చాలా విచిత్రమైన, ఎప్పుడు ఆలోచించండి దీని గురించి. Normally in our entire body, where are our thoughts? మన దేహంలో ఆలోచనలు అనేవి ఏ భాగంలో ఉంటాయి? నార్మల్గా ఇక్కడెక్కడ ఉంటాయి, శిరస్సు. అనుమానం లేదు కదా, యూఆర్ ఆల్ థింకింగ్ హియర్. హిందీలో అంటారు ఘుట్నేసే సోచా అంటారు. మనం మోకాలతో ఆలోచించాం కదా, అంటే ఇక్కడ ఉంటాయి ఆలోచనలు. శ్రీ అరవిందుల వారు ఒక ముఖ్యమైన విషయం చెప్తారు. ఆయన ఏమంటారంటే, మన చైతన్య, ఉన్నత చైతన్య స్థాయిలు ఇక్కడ ఉన్నాయి అంటారు. ప్రతి మనిషికి ఎలాగైతే ఆలోచనలు ఇక్కడ ఉంటాయో, మన ఉన్నత చైతన్య స్థాయి ఇక్కడ ఉంటుంది అంటారు. సైలెన్స్, పీస్, ప్రెజెన్స్, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి అంటారు. మరి మనకి ఎందుకు దొరకవండి? ఇక్కడే ఉంటుంది, అక్కడ బయట ఎందుకు వెయిట్ చేస్తుందండి? ఎందుకంటే ఇక్కడ మనకున్న ఆలోచనలు ఒక పొరలాగా ఉన్నాయి. ఇట్ యాక్ట్స్ లైక్ ఎ లిడ్. ఎప్పుడు ఇక్కడే కొట్టుకుంటున్నాం మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు. కాసేపు మనం ఇన్ని ఆలోచనలు ఎందుకున్నాయి, కొద్దిగా ప్రశాంతంగా ఉందాం అనుకుని, కొద్దిగా లోపల డీప్ బ్రీదింగ్, శ్వాస కొద్దిగా గట్టిగా పీల్చుకుని ప్రశాంతంగా కూర్చుని, మనము కనుక దీన్ని ఈ తెరలను తొలగించి ఈ పైన ఆధ్యాత్మిక తరంగాలను లోపలికి ప్రవేశపెట్టు అంటే ఆవిడ ప్రవేశపెడుతుంది. సింపుల్. మన యోగంలో మదర్ని అడగడం కన్నా ఇక వేరే మంత్రం లేదు మనకి. ప్రశాంతంగా కూర్చోవడం, ఒక అగరత్తు వెలిగించుకోవడం, వీలైతే పొద్దున 5:30కి అలా కూర్చుని కాస్త ఒక 5 నిమిషాలు డీప్గా బ్రీదింగ్ చేసి, ఆ సైలెన్స్లో మైండ్ని పెట్టి అమ్మని ఇన్వోక్ చేసి, మే దిస్ పీస్ కమ్ డౌన్ మదర్, మే దిస్ లైట్ కమ్ డౌన్ మదర్ అంటే ఆటోమేటిక్గా నెమ్మదిగా అవి మనలోకి దిగి వస్తాయి. ఎన్ని రోజులు పడుతుందండి? దానికి ఒక లెక్క అంటూ లేదు. ఎందుకంటే మన చైతన్య స్థాయిని బట్టి అవి దిగి వస్తాయి. మనం ఆల్రెడీ లోపల ప్రశాంతంగా ఉంటే వారం రోజుల్లో మనకు అది తెలిసిపోవచ్చు. మనం చంచల మనస్తత్వం ఉంటే బహుశా 1 నెల పట్టచ్చు, ఒక 2 నెలలు పట్టచ్చు. కానీ అలాంటిది కనుక జరిగితే 2 నెలలు ఏ మూలకండి? 60 ఏళ్ల జీవితం, 50 ఏళ్ల జీవితంలో 2 నెలలు అంతే. ఒక అమ్మాయి ఒక యూత్ గ్రూప్తో మాట్లాడుతూ ఉంటే, ఏదో మెడిటేషన్ చేయాలా చేయొద్దా, ఇప్పుడు చేయాలి అప్పుడు చేయాలి, చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్, ఏవో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఒక పావుగంట చూశాను నేను. చూసి చివరికి వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, చూడండి ఇదంతా ఇంటలెక్చువల్ డిబేట్ కాదు, మీకు నిజంగా మెడిటేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, అరవకుండా 6 నెలలు మెడిటేషన్ చేయండి రోజు. ఆ తర్వాత వచ్చి నాతో చెప్పండి విషయం ఏమిటి. సింపుల్, దీంట్లో డిబేట్ లేదు. ఇలాంటివి మాట్లాడినప్పుడు ఎవరో ఒకళ్ళు దాన్ని గట్టిగా పట్టుకుంటారు. తర్వాత 2 ఏళ్ళు గడిచిపోయిన ఒక అమ్మాయి మళ్ళీ కలుస్తూనే ఉంటాం. అప్పుడు చెప్పింది, అంకుల్ మీరు అప్పుడు అన్నారు 6 నెలలు మెడిటేషన్ చేయమన్నారు, నేను వెళ్ళి 6 నెలలు చేశానండి. ఏమైందమ్మా అన్నాను. ఏమైంది ఏమిటంటే, నేను మొత్తం మారిపోయాను. మై హోల్ పర్సనాలిటీ చేంజ్. జస్ట్ 6 months. ఏ యంగ్ గర్ల్, నాట్ ఈవెన్ 30, చక్కగా పట్టుకుని ఆ సాధన మొదలుపెట్టింది. అలాగే మనము నిజంగా అంతర్చైతన్యంలోకి ప్రవేశించాలంటే ఒక మార్గం శ్రీ అరవిందుల వారు చెప్పిందంటే, ప్రశాంతంగా ఉంది. ఆ సైలెన్స్, పీస్ అండ్ ప్రెజెన్స్, ఈ 3 ముఖ్యం మనకి. ఫస్ట్ టు స్టార్ట్ విత్ సైలెన్స్, పీస్, ప్రెజెన్స్. వాటితో దెబ్బలాడద్దు,
దాన్ని పట్టుకుని గుంజాలని ప్రయత్నం చేయొద్దు, రావట్లేదని బాధపడద్దు. జస్ట్ డీప్ బ్రీదింగ్ అండ్ సైలెన్స్ అండ్ మదర్, దట్ ఇస్ ఆల్. రెండో మార్గం ఏమిటండి? హృదయ స్థానంలో మన దృష్టిని కేంద్రీకరించి నెమ్మదిగా డీపర్ అండ్ డీపర్ సైలెన్స్లోకి వెళుతూ ఉంటే అక్కడ కూడా మనకి ఈ ప్రశాంతత, ఈ నిశ్శబ్దత, ఈ నిర్లిప్తత మనకి దర్శనమిస్తాయి. ఏది మనకి సహజంగా వస్తే ఆ మార్గం మనం అవలంబించవచ్చు. ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్, బట్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఆయన ఏమంటారంటే, ముందు మనకి బాహ్య చైతన్యం మన న్యాచురల్ స్వభావంగా ఉంటుంది, దాంట్లోనే మునిగి తేలుతూ ఉంటాము. నెమ్మదిగా ఈ లోపల ఉన్న సైలెన్స్ని, ఈ లోపల ఉన్న పీస్ని అలవాటు చేసుకుంటే ఆ అంతర్చైతన్యంలో స్థిరపడినప్పుడు మనము ఆత్మకు చేరువవుతున్నాము. ఇది మన జనరల్ ప్రిన్సిపల్. ఇంకొకటి ఏంటంటే, ప్రాక్టికలీ స్పీకింగ్, ఎప్పుడైతే మనము ఈ సైలెన్స్ని, పీస్ని అలవాటు చేసుకుంటామో అది కళ్ళు తెరిచిన పరిస్థితిలో కూడా అదే సైలెన్స్ని ఫీల్ అయ్యే ప్రయత్నం కొద్దిగా చేయాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ అంతర్ముఖులమై మాట్లాడే ప్రయత్నం చేయాలి. డ్రైవింగ్ చేస్తుంటే కూడా అంతర్ముఖులమై డ్రైవింగ్ చేయాలి. కొద్దిగా స్టెప్ బ్యాక్ అంటారు మొదలు, కొద్దిగా లోపల ఒక అడుగు అక్కడ లోపల వేసి జీవితం నడిచిపోతుంది. బయట వాళ్ళకి తెలియచ్చు, తెలియకపోవచ్చు, సాధారణంగా తెలియదు. కానీ నాకు ఒక అనుభవం అయింది ఈ విషయంలో. నేను అమెరికాలో కొన్నాళ్ళు ఉన్నప్పుడు ఏదో ఉద్యోగం కోసం, ఆన్ క్యాంపస్ ఉద్యోగం కోసం ఎవరో ఒక ఇండియన్కి ఫోన్ చేశాను. ఆయనతో ఫోన్లో మాట్లాడాను, సెట్ అవ్వలేదు. వితిన్ 10 minutes 15 minutes అర్థమైంది ఆయనకు కావాల్సింది వేరు, నా స్కిల్ వేరు అని ఫోన్ పెట్టేశాను. కానీ ఆ ఫోన్ పెట్టేసే క్షణంలో నాకు ఒక మాట అనిపించింది, ఈయన నార్మల్గా లేరు, ఈయన కొద్దిగా ఇవాల్వ్డ్ పర్సన్ లాగా ఉన్నారు అనిపించింది. ఎందుకంటే ఆయన మాట్లాడే ధోరణ, ఆయన వాయిస్, ఆ మాటలు కొద్దిగా లోతుల్లోంచి వచ్చిన భావన నాకు కలిగింది. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆయన చిన్మయానంద స్వామి వారి డైరెక్ట్ శిష్యుడు. 3 ఏళ్ళు బాంబేలో ఉండి సాధన చేసుకుని అమెరికా వచ్చాడు. ఆయన సందీపని కోర్సు అని ఉంటుంది, 3 year ఫుల్ టైం కోర్సు, అవన్నీ చేసి రోజుకి 4-5 గంటలు సాధన చేసుకునే మనిషి. ఆయన వాయిస్లో, ఆయన మాట్లాడే తీరులో అది క్లియర్గా స్పష్టమైంది. మనం ఎప్పుడైతే అంతర్చైతన్యంలో ప్రవేశించి దైనందిన జీవితంలో వ్యవహరిస్తామో, when we interact with people, automatically the spiritual vibrations come out. Nobody has to tell anybody. Automatically we will be radiating that silence, that peace. కొంతమంది కాస్త మెడిటేషన్ రెగ్యులర్గా చేసుకుంటే వాళ్ళకి ఆ సైలెన్స్ దిగడం కూడా ఒక స్పర్శలాగా తెలుస్తుంది. They will recognize the silence coming down into their being, some warm flow, some cool flow. It is ప్రాక్టికల్గా ఒక మనకి ఫిజికల్ సెన్సేషన్ వచ్చే అంతగా ఉంటుందన్నమాట. అది మనం నెమ్మదిగా రోజుకు 2 సార్లు చేయగలిగితే స్లోలీ we will move to our inner consciousness. So ఇందాక అన్నట్టు this is a 2-step process. There is an inner orientation, outer orientation. ఇప్పుడు నార్మల్గా అవుటర్ బీయింగ్లో ఉంటే ఎలా ఉంటుంది? ద కాన్షియస్నెస్ ఇస్ డిస్ట్రాక్టెడ్, ఇట్ ఈస్ డిస్పర్స్డ్, దెర్ ఇస్ agitation and disquiet. And when you are inside, you are gathered, you are centered. There is a certain element of peace, there is a certain element of stability, there is a certain element of widening. 4 విషయాలు చెప్తారు శ్రీ అరవిందో. అంతర్చైతన్యం కనుక స్టెబిలైజ్ అయితే 4 రకాలుగా మనలో తేడా తెలుస్తుంది. ఒకటి ఏంటంటే, సహజ ప్రకృతిగా ఉన్నప్పుడే ఒక ప్రశాంతత, ఒక నిశ్శబ్దము ఉంటాయి మనలో. ఇఫ్ యూ కెన్ లెర్న్ టు లివ్ ఇన్ దట్ కామ్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్, యూ విల్ హ్యావ్ ఫౌండ్ యువర్ స్టేబుల్ బేసిస్. మన ఎక్స్టర్నల్ కాన్షియస్ నుంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఇంటర్నల్ కాన్షియస్నెస్లో ప్రతిష్ఠించాలి. If you can learn to live in that calm of the inner being, you will have found your stable basis. Second thing, as for the inner being, one feels it is big because
The true mental, the true vital, or even the true physical is much wider in consciousness. మనం బాహ్య చైతన్యంలో ఉన్నప్పుడు we become narrow. అంతర్ చైతన్యంలో ఉన్నప్పుడు ఒక విస్తృతంగా ఉంటాం మనం ఆటోమేటిక్గా. విస్తృతంగా ఉండడం అంటే ఏమిటంటే, ఒక ఉదాహరణ చెప్తాను. ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగిందనుకోండి, నార్మల్ మనిషి ఆ సంఘటనకి రియాక్ట్ చేస్తాడు. కొద్దిగా అంతర్ముఖమైన వాడు ఏమనుకుంటాడంటే, మేబీ ఐ వోంట్ ఈవెన్ రిమెంబర్ దిస్ స్మాల్ ప్రాబ్లమ్ ఇన్ 10 years time. Maybe this small difficulty will go away with Mother's grace. I don't have to react too much. There is a certain wideness that you get when you live in the inner being. So one, a natural state of peace and calm, wideness, an experience of witness attitude with equanimity. ఒక సాక్షి భావముతో మనం మెదులుతూ ఉంటాం. తెలుగులో అంటాం కదా మనము, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండండి అని. మనకి తామరాకు తెలుసు, నీటి బొట్టు తెలుసు, కానీ అలా ఉండడం చేత కాదు మనకి. అది మనం కల్టివేట్ చేసుకోగలగాలి. వీ షుడ్ బి ఏబుల్ టు డెవలప్ ఎ సర్టన్ విట్నెస్ యాటిట్యూడ్. ఇన్ఫ్యాక్ట్ శ్రీ అరవిందులు 1910, 1920 టైంలో పాండిచేరిలో ఉన్నప్పుడు అమృత అని ఒక యంగ్ బాయ్ ఉండేవాడు. అతను పాండిచేరిలో లోకల్ తమిళియన్. అతను మెడ్రాస్లో కాలేజ్లో చేరాడు, వెళ్ళిపోతున్నాడు కాలేజ్కి. అప్పుడు శ్రీ అరవిందుల వారి దగ్గరికి వచ్చి అడిగాడు, నాకు ఏదైనా ఉపదేశం ఇవ్వండి, నేను కాలేజ్లో ఉంటాను కదా, మీ దర్శనం రోజు చేసుకోలేను కదా అంటే, హీ సెడ్, డెవలప్ అ విట్నెస్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. జీవితంలో ఏం జరిగినా సరే ఒక సాక్షి భావనతో మెదులుకో. ఎన్నేళ్ళ అబ్బాయికి చెప్పాడు? 20 ఏళ్ళ అబ్బాయికి చెప్పాడు ఆయన మాట. 20 ఏళ్ళ అబ్బాయికి. 50 దాటిపోయింది, 60 దగ్గరకు వస్తున్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి, తన జుట్టు మెరుస్తుంది, కానీ ఆ సాక్షి భావనకి మేము సాక్షిగా ఉంటున్నాం, కానీ అది మేము సాక్షి భావన తెచ్చుకోలేకపోతున్నాం. ఈ సాక్షి భావన, విట్నెస్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ నెసెసరీ అండ్ ఇట్ కమ్స్ అలాంగ్ విత్ ఈక్వాలిటీ. స్థిత ప్రజ్ఞత అంటారు భగవద్గీతలో గీతాచార్యులు వారు. సో three things we have seen: this natural state of peace and calm, an experience of wideness. Wideness కావాలంటే ఒక చిన్న మెడిటేషన్ కూడా చెప్తాను మీకు. మనము మెడిటేటివ్ పాయిస్లో కూర్చుని ఇందాక చెప్పినట్టు బ్రీదింగ్ చేసుకుని ఆ సైలెన్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఆ పీస్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నెమ్మదిగా వైడెన్ యువర్ కాన్షియస్నెస్ టు ఫిల్ ద హోల్ రూమ్. Become aware of the room and hold that consciousness. ధారణా శక్తి. ఎప్పుడైతే ఆ విస్తృతంగా ఆ చైతన్యంలో ధారణ మొదలు పెడతామో కొన్నాళ్ళ తర్వాత ఆ వైడ్ కాన్షియస్నెస్ బికమ్స్ న్యాచురల్ టు us. We have to practice. After some days, after some weeks, widen beyond the room. Wherever you are hearing noises, hold it and perceive those noises in your consciousness. Just hold your consciousness. Small exercises. But why I am helping you here is because these are not impractical things that can come only in next life. Widening of consciousness you can do within 2 months if you are able to focus on it. So peace and calm, widening of consciousness, Sakshi Bhava, and the last thing Sri Aurobindo says about inner being is you will develop an intimacy with the divine. What is created by spiritual progress is an inner closeness and intimacy in the inner being, the sense of the mother's love and presence, a constant perception of mother being in our heart, around us, a natural sense of her presence descending into us from above. These are some of the ways in which we can connect to the mother and feel the deeper inner consciousness. It's only a matter of discipline and progress. These are achievable in this life. Not only in this life, maybe some of it can be achievable in this year. We can make it as a New Year resolution that I want to connect to my inner being. So as we do this, we move one step from our outer being to the inner being. Then comes the next sadhana,
Our topic is discovering the soul, right? Connecting our soul, connecting to our soul. The inner being is the inner mind, inner vital, inner physical, with the psychic behind them. The psychic stands behind the inner mind, inner vital and inner physical and supports them. Psychic being is the inmost being. ఇది మన అంతరాత్మ అంటారు శ్రీహరి. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న రివిజన్ బిఫోర్ వి జంప్ ఇన్ టు ద సైకిక్ బీయింగ్. ముందేమనుకున్నాము బాహ్య చైతన్యం. ద ఔటర్ కాన్షియస్నెస్ ఈస్ కంప్లీట్లీ అసోసియేటెడ్ విత్ లోవర్ నేచర్. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాన్ని షడ్వికారాలు అంటారు. We are completely absorbed with ego. We are completely absorbed with all sorts of distractions. This is our normal behavior. Then we come to inner being. Inner being has silence, peace, calm, wideness, presence of the divine, witness attitude, presence of the mother inside our heart. All of these, ivanni mana antar chaitanyanlo sahaja prakriti. ఈ సహజ ప్రకృతి నెమ్మదిగా మన బాహ్య చైతన్యాన్ని మారుస్తుంది. ఆ తర్వాత we come to the inmost being, which is our psychic being. The psychic being is the real individuality of the true and divine individual within you. Your psychic being is a special aspect of the divine, of the one divine consciousness that has taken shape in you. Psychic being is a projection of the divine consciousness into matter to awaken matter out of its inertia so that it takes the path back to the divine. Mana antaratma, mana పూర్తి జీవితంలో మనలో ఉన్న దైవ కణము. ఇట్ ఈస్ అ స్పార్క్ ఆఫ్ ద డివైన్. ఈ రూమ్లో కూర్చున్న వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను మీకు. మనం ఇక్కడికి వచ్చాము అంటే, మనం ఇక్కడ సాధన చేస్తున్నాము అంటే, ఇఫ్ వీఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద మదర్ హియర్, ఇట్ ఈస్ బికాస్ అవర్ సైకిక్ బీయింగ్ ఈజ్ ఆల్రెడీ అలైవ్ అండ్ అవేక్ అండ్ గైడింగ్ అస్. If we have taken a spiritual path, if we are interested in spirituality, it is because the psychic being is already guiding us. So don't think that, oh, I don't know where my psychic being is, I don't know if I will ever come across it, ఈ జన్మలో అవుతుందా అవునా. ఆల్రెడీ అది మీ చేయబట్టి నడిపిస్తుంది, మనం గుర్తించట్లేదు, అంతే తేడా. ఇప్పుడు గుర్తించే ప్రయత్నం ఎలా చేయాలని మనం చూస్తున్నాం. సో ఇదేదో ఎక్కడో ఉంటుంది, ఎప్పుడో వస్తుంది. నో, ఇట్ ఈస్ హియర్ రైట్ నౌ at this moment. We can realize it in this life. This is very important for each of us to recognize. కాకపోతే సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి. The psychic being exerts an unconscious influence on the outer circumstances of life, for it is the psychic which guides a human by organizing the outer life. A.S. Dalal గారి పుస్తకం సైకిక్ బీయింగ్లో ఆయన అంటారు, as the psychic being grows more and more, its action becomes stronger, and as a result of its influence, all events in life seem to conspire to help one advance on the path. సైకిక్ బీయింగ్ ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుందటండి. ఏ రకమైన మ్యాగ్నెట్? మన ఆత్మ చైతన్యం దగ్గరికి వెళ్ళడానికి అవసరమైన అన్నీ అది లాగుతుంది మన వైపుకి. ఒక పుస్తకం కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక సత్సంగం కావచ్చు, ఒక ప్రవచనం కావచ్చు, ఒక యూట్యూబ్ వీడియో కావచ్చు. ఇట్ ఈస్ అ మ్యాగ్నెట్ దట్ పుల్స్ ఎవ్రీథింగ్ టు హెల్ప్ అస్ గ్రో స్పిరిచువల్లీ. అప్పుడు దాని పని అది చేస్తుంది. మన కూడా ఏమిటి, మనం బాహ్య చైతన్యంలో కూర్చున్నాం, మనం రికగ్నైజ్ చేయట్లేదు. ఎప్పుడైతే మనం అంతర్ముఖం అవుతామో మనకి అది ప్రస్ఫుటంగా కనపడుతుంది. అన్నీ మనకి ఎలా ఎదగాలో అలా తీసుకొస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది.
నేను స్పిరిచువల్గా ఇంట్రెస్టెడ్, కానీ మా ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు, కానీ మా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇన్ని ఇబ్బందులు పెట్టేశారు, ఈ ఫ్యామిలీ లైఫ్లో పొద్దున్న లేని సాధన ఎక్కడవుతుంది? ఇవన్నీ కూడా మదర్ చెప్తారు ఒక చోట, మన జన్మలో మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎందుకున్నాయి అంటే మనకి తొందరగా ఆత్మ సాక్షాత్కారం దగ్గరికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఉన్నాయి. All the circumstances around us have been specifically brought to us to help us make rapid spiritual progress. So a devotee of Mother and Sri Aurobindo cannot complain of outer circumstances. He has no luxury to complain, oh my boss is not good, oh my career is difficult, my business is difficult, my nothing doing. All of these are ways and means to come closer to the divine. Yalagandi? Call the mother. Whenever there is a difficulty, call the mother. Use every difficulty as an opportunity to call the mother. In fact, one elderly sadhak, just last month, he told me, if you have somebody who is criticizing you constantly, you are very lucky. మిమ్మల్ని కాన్స్టెంట్గా ఇరిటేట్ చేసేవాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నారు అంటే అది మీ అదృష్టం. ఎందుకంటే అన్నిసార్లు మీరు మదర్ని పిలవచ్చు అంటారు. సో మనకి బయట ఇష్యూస్ మీద బ్లేమ్ పెట్టేసి వీళ్ళ వల్ల అవ్వట్లేదు అని చెప్పే అవకాశం లేదు మనకి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఈస్ గివెన్. టెల్ మదర్, ఓకే, ఫర్ సమ్ రీజన్ యూ డిసైడెడ్ దిస్ ఇస్ ద బెస్ట్ సిచ్యువేషన్ ఫర్ మీ, నౌ హెల్ప్ మీ రిమెంబర్. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఔరవిల్లో ఉంటారు, ఆవిడ చెప్పారు, మదర్ యూ హోల్డ్ మై హ్యాండ్, మదర్ యూ హోల్డ్ మై హ్యాండ్. నేను నీ చేయి పట్టుకోవడం మర్చిపోతూ ఉంటానేమో కష్టాలు వచ్చినప్పుడు. అండ్ డిఫికల్టీస్ కమ్, ఐ విల్ లెట్ గో ఆఫ్ యువర్ హ్యాండ్, బట్ యూ డోంట్ లెట్ గో ఆఫ్ మై హ్యాండ్. దిస్ ఈస్ హౌ ఈచ్ సాధక్, ఈచ్ ఆస్పిరెంట్ ఈస్ ఫైండింగ్ అ వే టు కనెక్ట్ టు ద మదర్. ఇందాక మనం ఏదైతే మెడిటేషన్స్ అనుకున్నామో, మదర్ ఆత్మకి దగ్గర అవ్వడానికి అవే మెడిటేషన్స్ చెప్తారు. ఇంటీరియరైజేషన్ అండ్ కాన్సన్ట్రేషన్. ఇంటీరియరైజేషన్ అంటే అంతర్ముఖం అవ్వడం, లోపలికి వెళ్తూ ఉండాలి, లోపలికి వెళ్తూ ఉండాలి. కొన్నిసార్లు ఒక చోట ఆగిపోయిన భావన వస్తుంది, ఒక తలుపు ఏదైనా ఉందో, గోడ ఏదైనా ఉందో అనిపిస్తుంది. డజంట్ మ్యాటర్, కీప్ ఆన్ గోయింగ్, కీప్ ఆన్ గోయింగ్. సడన్లీ దేర్ ఆర్ ఓపెనింగ్స్, సడన్లీ దేర్ ఆర్ థింగ్స్ దట్ హ్యాపెన్. కొంతమంది సైకిక్ సాధన చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొద్దిగా సాఫ్ట్ అవుతారు, దే బికమ్ సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్స్. కొద్దిగా ఇమోషనల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ హృదయ స్థానంలో శ్రీ అరవిందుల వారు 3 చైతన్య స్థాయిలు ఉన్నాయి అని చెప్తారు. ఒకటి అవర్ ఇమోషనల్ బీయింగ్, సెకండ్ అవర్ ఈగో, అండ్ థర్డ్ అవర్ సైకిక్ బీయింగ్. 3 పక్క పక్కనే ఉన్నాయి, ఒకదాని పక్కన ఒకటి. సో లోపలికి వెళ్ళే కొద్దిగా ఇమోషనల్ అయ్యే అవకాశం ఉంది, కొద్దిగా సాఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ దట్స్ ఓకే, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ. అది అవ్వకపోతే మనకి ఇబ్బంది, ఇంకా లోపలికి వెళ్ళలేదు అనమాట అర్థం. తర్వాత మనం బాహ్యంగా ప్రవర్తించేటప్పుడు కొన్ని ఆత్మ చైతన్యానికి సంబంధించిన బిహేవియర్స్, ఇఫ్ వీ కెన్ కల్టివేట్ ఎ ఫ్యూ habits and behaviors associated with psychic being, that will help us. So what does Sri Aurobindo and Mother say about psychic being? What are its attributes? Aspiration, bhakti, harmony, peace, divine love, joy, joyful serenity, faith, delicate beauty, intense beauty, a luminosity, a sense of immortality, balance, equanimity, gratitude, warmth, surrender. చూడండి, 20 విషయాలు చెప్పారు ఇక్కడ. ఇవి మనం నెమ్మదిగా మనలో మనం కల్టివేట్ చేసుకుంటే బాహ్య చైతన్యాన్ని అంతర్ముఖం చేసినట్టు అవుతుంది. అలాగే మన ఇంట్లో పిల్లలు ఉంటే కనుక మదర్ సింబల్ తీసుకుని దాంట్లో ఉన్న 12 వర్చ్యూస్ ఉంటాయి. ఆ 12 వర్చ్యూస్ని నెలకొకటి ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటే పిల్లల చేత ఆటోమేటిక్గా దే విల్ డెవలప్ ఇంటూ స్పిరిచువల్లీ ఓపెన్ చిల్డ్రన్.
as we develop these qualities in us, the outer nature gradually is purified of the grosser elements of consciousness, and the light of the psychic shines through the outer being. This is the sadhana of the psychic being. ఇవన్నీ మనం కల్టివేట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ బాహ్య చైతన్యంలో ఉన్న మొరటుతనము, ఆ మందము కొద్దిగా 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 తగ్గడం మొదలు పెడుతుంది. తగ్గడం మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా మన సూర్యరశ్మి ఏదైతే ఉందో ఆత్మ నుంచి వచ్చేది, అది నెమ్మదిగా బయటికి రావడం మొదలు పెడుతుంది. సో దీంట్లో రెండు వైపులా దర్ ఇస్ అ డైరెక్షన్ ఆఫ్ సాధన ఇన్ టూ వేస్, గోయింగ్ ఇన్సైడ్ అండ్ కమింగ్ అవుట్ సైడ్. We work going inside. Gradually, as we touch these inner centers, there is a certain light coming out also. కొద్దిగా ఇది మనం ఏదో ఇంకెవరికో అవుతుంది మనకు అవ్వదు అనుకునే భావంతో ఉంటాం కాబట్టి కొంతమంది సాధకుల అనుభవాలు చెప్పి దాంతో మనము ముగిద్దాం. One devotee compares it to the fission of an atom. Something unknown and very powerful was hidden under the surface slit. ఆ లోపల ఒక పవర్ఫుల్ ఇమేజ్ అన్నమాట. లోపలికి వెళ్ళే కొద్ది ఆల్మోస్ట్ ఒక విస్ఫోటమైనంత తేజస్సుతో విస్ఫోటమైనంత ఫీలింగ్ వచ్చింది ఒక ఆయనకి. ఇంకొకళ్ళకి అవేర్నెస్ ఆఫ్ ఎ న్యూ బీయింగ్ విచ్ వాజ్ మోర్ రియల్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, నేను అంటే ఇదిగో ఈ దేహము, ఈ ఆలోచన. ఆ లోపలికి వెళ్ళి అంత సంపర్కం అయిందంటే మన ఆత్మతో, అది మన నిజస్వరూపంగా మనం గుర్తించడం మొదలు పెడతాము. బాహ్య చైతన్యము, ఈ బాడీ, ఇవన్నీ కూడా ఏవో ఒక మాస్క్ లాగా అనిపిస్తాయి అంటారు. ఇంకొకళ్ళు అంటారు, ఇది నాకు తెలిసిందే, నాకు ఆల్రెడీ ఆ ఫీలింగ్ ఉంది, కానీ ఇంటెన్స్గా అయింది అంటారు. అంటే ఆత్మ అంటే మనం లోపలికి వెళ్తే ఇంకెవరో కనపడతారని కాదు, మనమే అక్కడ దర్శనం ఇచ్చేది, కానీ మన ప్యూర్ ఫామ్లో. ఇంకొక ఆవిడికి ఇలాంటి ఆత్మ సంపర్కము డెలివరీ టైంలో అయిందిట. ఇమాజిన్, డెలివరీ టైంలో ఎంత విచిత్రంగా ఉంటుంది, డాక్టర్లు ఇవన్నీ, వాటన్నిటి మధ్యలో ఈవిడికి అంత సంపర్కం అయిందిట. ఇంకొక ఆయనకి ఆపరేషన్ టైంలో అయిందిట. అమల్ కిరణ్ గారు అని అంటారు, ఆయన అంటారు, ఇట్ ఈస్ అన్ ఇంటెన్స్ ఫీలింగ్ ఆఫ్ జాయ్ విచ్ వాజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఒక రకమైన ఆనందం బాహ్య కారణాల వల్ల కాదు, జస్ట్ అలా ఉండడమే, ఆత్మలో రమించడం అంటాం కదా, అని చెప్తున్నారు ఆయన. చాలామందికి ఈ ఆత్మ సంపర్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మెడిటేషన్లో ముక్కు మూసు కూర్చుండగా అవ్వలేదు, ఏవో బయట పనులు చేస్తూ ఉంటే నెమ్మదిగా ఉన్నట్టుండే అది అలా అయిపోయింది. సో మనమందరము కూడా ఈ 2025లో మదర్ని అడిగి, మదర్ సపోర్ట్తో ఒక న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకున్నాం. మమ్మల్ని అంత చైతన్యంలోకి తీసుకెళ్ళి కొద్దిగా ఆత్మ చైతన్యంతో సంపర్కం కలిగించదండి అని చెప్పేసి వీ కెన్ ట్రై టు ఆస్పైర్ అండ్ ప్రే. సో let us concentrate for a few moments, close our eyes. చక్కగా కళ్ళు మూసుకుని కొద్దిగా నిటారుగా కూర్చుని భుజాలు కొద్దిగా వెనక్కి అనుకుని శ్వాస మీదకి ధ్యాస తీసుకురండి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రీదింగ్ స్లైట్లీ డీప్లీ. మనము పూర్తిగా శ్వాస తీసుకోవడము అంటే పొట్ట పూర్తిగా నిండిపోవాలి. పొట్ట నిండిన తర్వాత లంగ్స్లోకి పూర్తిగా గాలి రావాలి. తర్వాత కొద్దిగా గొంతు దాకా కూడా రావచ్చు. ఈ 3 ప్రదేశాల్లో నిండుకుంటే శ్వాస నిండుకున్నట్టు. ప్రయత్నం చేయండి ఒక 2-3 సార్లు.
వదిలేటప్పుడు పూర్తిగా వదిలేసేయండి. పొట్ట లోపలికి వెళ్ళిపోయేటట్టు, లంగ్స్ కూడా ఎంటీ అయ్యేటట్టు. కొద్దిగా మీ ధ్యాసను శిరస్సు పైన బ్రహ్మరంధ్రం వంటికి తీసుకురండి. Bring your attention to the top of your head. And slowly scan your head and observe the natural silence inside. మన శిరస్సులో ఒక సహజ నిశ్శబ్దత ఉంటుంది, దాన్ని గమనించండి. అలాగే ఆ నిశ్శబ్దతతో నెమ్మదిగా భుజాల వైపుకి, chest region, stomach region. There is a natural silence in our body. Let us become aware of it. Scan your body from the top of the head to the navel region and the base of the spine. నెమ్మదిగా ఈ శిరస్సు నుంచి నడుము భాగం దాకా ఉన్న సహజ నిశ్శబ్దతను గమనిస్తూ ప్రయాణం చేయండి. ఒక్కొక్క అవయవం ద్వారా Take a deep breath. మళ్ళీ ఒక పూర్తి శ్వాస తీసుకుని వదలండి. మళ్ళీ ఈసారి మన బ్రహ్మరంధ్రం నుంచి పాదాల దాకా ఒక్కొక్క అవయవము సైలెంట్గా స్కాన్ చేసుకుని అక్కడ ఉన్న నిశ్శబ్దతను గుర్తిస్తూ పాదాల దాకా వెళ్ళి నెమ్మదిగా మళ్ళీ వెనక్కి రండి. Scan your body from the top of the head to the toes, going organ by organ, recognizing the natural silence inside of you. In this silence, let us aspire that the higher states of consciousness descend into our being. Silence, peace. నెమ్మదిగా మన పైన ఉన్న ప్రశాంతతను మనలోకి దిగివచ్చేలాగా మనం ఆహ్వానిద్దాం.
deep peace in every part of our body. మీలో ఆ ప్రశాంతతని గమనించండి. లోతులలోకి వెళ్ళండి. ప్రశాంతత లోతులలోకి వెళ్ళి ప్రతి అవయవంలోనూ ఆ ప్రశాంతతను అన్వేషించి అనుభూతి చెందండి. Take a deep breath. Widen your consciousness to perceive the entire room at once and the silence in it. మీ చైతన్యాన్ని విస్తృతంగా చేసి ఈ మొత్తం రూమ్లో ఉన్న నిశ్శబ్దాన్ని గమనించండి. మీలో ఉన్న నిశ్శబ్దం, ఈ రూమ్లో ఉన్న నిశ్శబ్దం రెండు ఒకేసారి గమనించండి. Feel yourself seated in the room as a statue of silence and the room filled with silence. Recognize the state of consciousness as your inner being. Recognize this state of consciousness as your inner being. ఈ చైతన్య స్థాయి మీ అంతర్ చైతన్యము అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశాంతత, ఈ నిశ్శబ్దత ఇది మీ అంతర్ చైతన్యం. Feel the silence in your body. Feel the silence in the room. Remain quiet.
Take a deep breath. Keeping the silence and peace in your heart, we will now come out of meditation. ఈ నిశ్శబ్దతను, ఈ ప్రశాంతతను మనలో గమనిస్తూ మనము ధ్యానం నుంచి బయటకు వద్దాము. Become aware of your feet touching the ground. And slowly you can fold your palms into a fist and gradually open them out. నెమ్మదిగా మీ చేతిలో కదలికను తీసుకొచ్చి వేళ్ళను మూసి విస్తృతం చేయవచ్చు. పాదాలను కూడా కొద్దిగా కదపచ్చు. కానీ లోపల ఉన్న ఆ నిశ్శబ్దతను, ప్రశాంతతను గమనిస్తూ బాహ్య చైతన్యంలోకి నెమ్మదిగా వచ్చే ప్రయత్నం చేద్దాం. Become aware of your eyes. Become aware of the sounds from the surroundings. And gradually, while keeping your consciousness immersed in the silence, you can half open your eyes and then gradually close them and open them and come to the outer consciousness. నెమ్మదిగా ఈ లోపల ఉన్న నిశ్శబ్దతను, చైతన్యాన్ని, ప్రశాంత చైతన్యాన్ని గమనిస్తూ దాంట్లో ఒక అడుగు ఉంచి నెమ్మదిగా బాహ్య చైతన్యంలోకి ప్రవేశిద్దాము. స్లోలీ కళ్ళు తెరవండి. Let us all chant Om 3 times together. మళ్ళీ 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చరిద్దాము సామూహికంగా. Take a deep breath. सर्वं श्रीमातारविन्द चरण कमल अर्पणमस्तु.